జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను చూసుకుంటే గనక రోజుకొక నిరుద్యోగి బలన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తుంది. అలాంటిది సుమారు 4 ఏళ్లలో చూసుకుంటే గనక 1500 మంది నిరుద్యోగులు బలన్మరణానికి పాల్పడ్డారు. సో ఈ క్రమంలో ఒక సర్వేని అయితే చేశారని చెప్పొచ్చు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిదైనా పరిపాలనను చూసుకుంటే గనక రోజుకొక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకోవడము అండ్ అలాగే సుమారు 4 ఏళ్లలో చూసుకుంటే కనుక 1500 మంది నిరుద్యోగులు బలన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తుంది. ఏమంటారు మేడం దీని గురించి? అంటే కేంద్ర హోం సమాచార శాఖ ప్రమాద మరణాలు ఆత్మహత్యలకు సంబంధించిన సమాచారాన్ని విడుదల చేసింది. అంటే 2019 వరకు ఏ రకంగా ఉంది ఆంధ్రప్రదేశ్, అంటే అన్ని స్టేట్స్ ఇచ్చారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అందులో 2023 నాటికి ఏ రకంగా ఉంది అనేది బయటకు వచ్చింది. 2019 వరకు 16వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్, అంటే ఆత్మహత్యల్లో, నిరుద్యోగుల ఆత్మహత్యలు, మిగతా ఆత్మహత్యల్లో. 2023 నాటికి అది 10వ స్థానానికి వచ్చేసింది. అంటే 1552 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే ఒకటి వైసీపీ హయాంలో జాబ్ క్యాలెండర్ వాళ్ళు ప్రకటించలేదు. తర్వాత డిఎస్సీలు అనేవి లేవు, మెగా డిఎస్సీలు అంతకంటా లేవు. అంటే అటు ప్రైవేట్ రంగం కావచ్చు, ఇటు ప్రభుత్వ రంగం కావచ్చు, నిరుద్యోగులు అనే వాళ్ళు నిరాశతోటి నిస్పృహతోటి ఆత్మహత్యలకి పాల్పడ్డారు. ఇది చాలా అన్యాయం. కనీసం సగటున 4 చొప్పున ఉన్నారు నిరుద్యోగులు, అంటే అలా ఆత్మహత్యలకు పాల్పడ్డ వాళ్ళు. ఇది ఎంత దారుణం చెప్పండి. అంటే జగన్మోహన్ రెడ్డి మా ప్రభుత్వం ఉన్నదే చెప్తాడు కదా, నిరుద్యోగుల కోసం మేము ఇంకే ఉంది, మేము వస్తే ఇన్ని ఉద్యోగాలు ఇస్తాము, ఇప్పుడు మా హయాంలో ఇన్ని ఇచ్చాము, 2 లక్షల చిల్లర ఇచ్చాము, ఇవాళ కూటమి ప్రభుత్వం ఇస్తున్న ఉద్యోగాలన్నీ మేము ప్రకటించినవే, ఇవన్నీ చెప్తాడు కదా. ఇగో వాళ్ళు ప్రకటించినవి ఇవి. అంటే ప్రకటించిన ఉద్యోగాల వల్ల ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి ఇవాళ వైసీపీ వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. ముఖ్యంగా రోజా మాట్లాడాలి, ఇవాళ అంబటి రాంబాబు మాట్లాడాలి, లేదంటే పేర్ని నాని మాట్లాడాలి, తర్వాత విడుదల రజని మాట్లాడాలి. అసలు ఇందులో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవడో తెలియదు, ఎంతసేపు గుడ్డు మినిస్టర్ తప్ప మనకి ఇంకో మినిస్టర్ తెలియదు, ఆ గుడ్డు అమర్నాథ్ గారు తప్ప. కాబట్టి ఇవాళ అసలు మీరు మొత్తం లెక్కలు చూస్తారంటే ఆశ్చర్యపోతారండి. అంటే 2020-23 మధ్య రాష్ట్రంలో మొత్తం 21,699 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారట. అంటే అందులో 1552 మంది నిరుద్యోగులే. అది చెప్తుంటాం మన ఇచ్చిన నివేదిక. సో అంటే మొత్తం 2022తో పోలిస్తే 2023లో మొన్న కూడా మనం చెప్పుకున్నాం అన్ని రకాలుగా ఎంత వెనకబడి ఉంది. 2023 నాటికి రాష్ట్రం అంటే నిరుద్యోగుల బలవన్మరణాలు కావచ్చు, రైతుల ఆత్మహత్యలు కావచ్చు, మహిళల మీద అట్రాసిటీస్ కావచ్చు, తర్వాత మహిళల మీద జరిగిన అంటే అంటే వాళ్ళని చంపటం కావచ్చు, అయితే వాళ్ళ మీద లైంగిక వేధింపులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏ రకంగా ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం. ఇవాళ ఓన్లీ నిరుద్యోగులది మనం చూసుకుంటే కనుకైతే 15.65% మేర పెరుగుదల. అంటే ఎక్కడైనా మీకు జీడిపి పెరుగుతుంది, తలసరి ఆదాయం పెరుగుతుంది, కానీ ఇక్కడ నిరుద్యోగుల మరణాలు పెరిగాయి వైసీపీ హయాంలో. అంటే నేరాల రేటు మొత్తం అంతా వైసీపీ హయాంలో ముఖ్యంగా 2023 నాటికి రాష్ట్రం ఏ స్థానంలో ఉంది అనేది మనం మాట్లాడుకున్నాం. సో 2022తో పోలిస్తే 2023లో రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు 15.65% పెరిగాయట. తర్వాత 2022లో 364 మంది బలవంతంగా అంటే వాళ్ళు చనిపోతే 2023లో ఆ సంఖ్య 420కి చేరిందిట. తర్వాత నిరుద్యోగుల ఆత్మహత్యలు 2022లో ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో ఉందిట. 2023 నాటికి 10వ స్థానానికి ఎగబాకింది. అంటే 19లో 16వ స్థానం ఉంది, 2022కి వచ్చేసరికి 12కి వచ్చింది, 23కి వచ్చేసరికి 10కి వచ్చేసారు. అది వాళ్ళ గొప్పతనం. తర్వాత దేశవ్యాప్తంగా 2023లో 14,234 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రయత్నిస్తే 421 అంటే 2.95 మంది ఏపీలోనే బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారట. ఎంత అన్యాయం కదండి. 2023లో రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల్లో 387 మంది పురుషులు, 34 మంది మహిళలు ఉన్నారట. తర్వాత మనకంటే ఎంతో వెనుకబడిన ఉద్యోగ ఉపాధి విషయంలో
చాలా వెనుకబడి ఉన్న పశ్చిమ బెంగాల్లో 143, బీహార్లో 42 మందే నిరుద్యోగులు 2023లో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ 2 రాష్ట్రాల్లో జరిగిన బలవన్ మరణాలను మించి ఏపీలో ఉన్నాయట. అంటే మీరు అసలు పట్టిక కనుక చూసుకున్నారంటే 2020లో ఆంధ్రప్రదేశ్లో బలవన్ మరణాలకు పాల్పడ్డ వాళ్ళు 358, 2021లో 409, 2022లో 364, 2023లో 421, టోటల్ 1552. సో ఇవన్నీ కూడా వైసీపీ హయాంలో జరిగినవి. కాబట్టి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటాడు కానీ నా నిరుద్యోగులను కూడా ఎప్పుడు అనలేదు. వాళ్ళకే అన్యాయం చేశాడు. మీకు ఎస్సీ అట్రాసిటీలో కూడా రాష్ట్రం 6వ స్థానంలోనో ఎంతో ఉంది 2023లో. అంటే మీరు ఏది తీసుకున్నా కూడా అన్నీ ఆ రకంగా పెరిగిపోయాయి. కాబట్టి ఇప్పుడు నిరుద్యోగుల విషయంలో కూడా రాష్ట్రం అలాగే ఉందండి. ఈ పాపం అంతా కూడా జగన్మోహన్ రెడ్డిది, వైసీపీ ప్రభుత్వానికే చెందుతుంది. కాబట్టి దీని మీద ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా వివరణ ఇవ్వాలి. ఎంతసేపు ఇక్కడ రాష్ట్రంలోకి పరిశ్రమలు రాకుండా చూద్దాము, లేకపోతే రాష్ట్రంలోకి అంటే ఏది పరిశ్రమలనే కాదు, ఏ మంచి జరగకూడదు, అసలు రాజధాని రాకూడదు, పోలవరం పూర్తి అవ్వకూడదు, ఇలా అంతా కూడా చేస్తాడు. దానికోసం అని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ ఒక మంచి పని చేయటానికి చూడు, 10 మంది ప్రాణాలు కాపాడడానికి జాబ్ క్యాలెండర్ ప్రకటించడు, ఏమీ చేయని ఇలాంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళా 2029లో వస్తానని ఏ మొహం పెట్టుకుని చెప్తున్నాడో ఆయనకే తెలియాలి. మరి ఇంకొక మేడం, అంటే కూటమి ప్రభుత్వం ఇన్ని అభివృద్ధి పనులు చేస్తుంది, అంటే సూపర్ 6 పథకాలు కానివ్వండి, లేకపోతే స్త్రీ పథకము, రేషన్ కార్డులు, పింఛన్, ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుంది. సో ఇవాళ ఆటో డ్రైవర్స్ కి చూసుకుంటే కనుక ఏడాదికి 15,000 రూపాయలు కూడా ఇస్తూ కొత్త పథకాన్ని స్టార్ట్ చేస్తుంది. సో ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నా అంటే ఎలాంటి పనులు చేయలేదని మెడికల్ కాలేజ్ కి సంబంధించి కానివ్వండి, లేకపోతే వేరే విషయాలకు సంబంధించి విష ప్రచారాలు చేస్తున్నాయని చెప్పొచ్చు. ఏ విధంగా చూడొచ్చండి అది? ఏ విధంగా చూడండి, ప్రజలే చూస్తున్నారు కదండి. అదే ఇవాళ ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద 15,000 ఇస్తున్నారండి ఆటో డ్రైవర్లకి. ఓకే. దానికోసం ఏకంగా 200 కోట్ల ఎంతో ఖర్చు పెడుతున్నారు. అయితే నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కటి అమలు చేస్తున్నారు. కొత్తవి కూడా ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. మీరు అన్నట్టు సూపర్ 6 సూపర్ హిట్ అయింది. అయినా కూడా ఇంకా ఏం జరగలేదంటాడు, వాళ్ళకి ఇవ్వలేదంటాడు, వీళ్ళకి ఇవ్వలేదంటాడు, రైతులు అంటాడు, మరొకటి అంటాడు, లేకపోతే గిట్టుబాటు ధర అంటాడు. ఆయనకు అసలు ఏది అవగాహన లేదు. అవగాహన లేకుండా అక్కడికి వెళ్ళి ధర్నాలు చేస్తానంటాడు, ఏదో వెళ్ళి పరామర్శ అంటాడు, అక్కడ ఏదో గొడవలు చేసి వస్తాడు, ఎవరినో చంపేసి వస్తాడు తప్ప ఎవరికి 1 రూపాయి ఇచ్చిన పాపాను పోడు, ఎవరికి ఏది అంటే మద్దతుగా ఉండడు, అంటే ఆర్థికంగా ఎవరికి కూడా సహాయం చేయడు ఆయన, ఎవరు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవాళ ఆటో డ్రైవర్లకి ఏం చేయాలో అది చేశారండి. అంటే ఉచిత బస్సు పథకం కింద ఆమె నష్టపోతున్నాం అన్న ఆటో డ్రైవర్లకి మీరు చెప్పినట్టుగా ఏడాదికి 15,000 చొప్పున ఇస్తామన్నారు. ఇట్లా ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళని ఏ రకంగా సంతృప్తి పరచాలి అంటే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఆర్థికంగా అనేది ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. అదేవిధంగా ఇవాళ నిరుద్యోగుల మరణాల్లో వైసీపీ హయాంలో 10వ స్థానానికి రాష్ట్రం వెళ్ళిపోతే దాన్ని కూడా అంటే నిరుద్యోగులకి ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఇచ్చి 15,947 ఉద్యోగాలు మన ప్రకటించిందండి. దానికి కూడా చాలా అసంతృప్తిగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఇచ్చింది లేదు, చచ్చింది లేదు. కానీ ఇది వైసీపీ హయాంలో జరిగిన చెడు. ఇప్పుడు కూటమి హయాంలో జరుగుతున్న మంచి ఏంటంటే సూపర్ 6 పథకం కావచ్చు, ఇవాళ ఆటో డ్రైవర్ల సేవలో కావచ్చు, మరిన్ని పథకాలు ఈ ప్రభుత్వం ప్రవేశపెడుతుందని ఎదురు చూద్దాం. ఓకే మేడం, థ్యాంక్ యూ.